హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తులస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బంగాళదుంపతో చాలా సింపుల్గా అయిపోయి ఒక టేస్టీ స్నాక్ని చూపించబోతున్నానండి. ఈవినింగ్ టైంలో తక్కువ టైంలో స్నాక్ చేయాలనుకున్నప్పుడు దీనిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్లో ఆలు అండ్ ఓట్స్ యూజ్ చేసి పొటాటో టిక్కీ చేస్తానండి, ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. వీటి కోసం ఇలా మీడియం సైజు ఉన్న 2 బంగాళదుంపలు తీసుకొని వాటిపై ఉన్న పొట్టును ఇలా పీలర్తో చెక్కుకోవాలి. ఇప్పుడు ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ని తీసుకొని మనం చెక్కు పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుము పెట్టుకోవాలి. ఇలా తురుముకున్న బంగాళదుంపని వెంటనే వాటర్లో వేసేసుకోవాలండి, లేదంటే దాని కలర్ చేంజ్ అయిపోతుంది. బంగాళదుంపలో మనకి స్టార్చ్ ఉంటుంది కదండి, దీనివల్ల మనం తురుముకున్నాక ఇది కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. సో ఆ స్టార్చ్ అంతా పోయే వరకు మనం వాటర్ని మార్చుకుంటూ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. సో ఇలా 2-3 సార్లు వాష్ చేసుకునేటప్పటికి మనకి బంగాళదుంపలో ఉన్న స్టిక్కీనెస్ అంతా పోతుందండి. ఇప్పుడు ఇలా చేతితో వత్తుకుంటే మనకి బంగాళదుంపలో ఉన్న వాటర్ అంతా కూడా పోతుందండి. ఇలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీనిని కలుపుకునేటప్పుడు గట్టిగా బలం ఉపయోగించి కలపకూడదండి, జస్ట్ పిండిలన్నీ కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని వేడవుతుండగా దీనిని కలుపుకొని వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలండి, లేదంటే బంగాళదుంప నుంచి మనకు వాటర్ రిలీజ్ అయ్యి పిండి కొంచెం జారుడుగా అయిపోతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఇలా పకోడీ షేప్లో కానీ చిన్న చిన్న టిక్కీ షేప్లో కానీ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఈవెన్గా వేగేటట్టు చూసుకొని ఒకవైపు వేగాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. దీంట్లో మనం కార్న్ఫ్లోర్, మైదా వాడాం కదండి, మీకు అలా వద్దనుకుంటే వాటి ప్లేస్లో బియ్యపిండి అండ్ శనగపిండి వేసుకొని పకోడీలా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇవి రెండు పక్కన కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదండి, మనకి చాలా ఈజీ అండ్ సింపుల్ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. ఈ స్నాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.